నూతన వధూవరులకు మాత్రమే ఎందుకని ఈ ఆచారం? ఆషాఢ మాసంలో రాగానే వీళ్ళని దూరంగా ఉంచుతారు. అమ్మాయిని పుట్టింటికి పంపించడము, అలాగే అత్తగారు ఉన్నప్పుడు ఇంటికి రాకూడదని, వీళ్ళిద్దరు కలుసుకోకూడదని, ఇలాంటి నియమాలు ఎందుకని నూతన వధూవరులకే ప్రత్యేకంగా వీళ్ళకి మాత్రమే విధించారంట? దీని గురించి వివరాలు చెప్పగలుగుతారు? వాస్తవానికి ఏమిటంటే మన ధర్మము అనేటువంటిది అత్యంత గొప్పది. ఎందుకు గొప్పది అంటే మన వాళ్ళు నిర్ణయించిన ప్రతి దానికి కూడా ఒక రీజన్ ఉంటుంది. రీజన్ లేకుండా ఎవ్వరు ఏ పని చేయరు. ఆషాఢ మాసానికంటే ముందు జ్యేష్ఠము, జ్యేష్ఠానికంటే ముందు చైత్రము, వైశాఖము, జ్యేష్ఠం. చైత్ర మాసంలో ఏమవుతాయి? చలి అనేటువంటి తీవ్రత పెరగడం, చెట్లు చిగురించడం, ఆ తర్వాత ఆవకాయలు రావడం, మామిడికాయల నుంచి ఆవకాయలు పెట్టుకోవడం, వేసవకాలం, తదనంతరం వర్షాలు పడటం జరుగుతూ ఉంటాయిగా. అంటే వసంత కోకిల కూస్తున్నప్పుడు చిగుర్లు పడి వేడి అనేటువంటిది ఉద్భవిస్తూ ఉంటుంది. వేడి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే వర్షం పడి ఆ వేడిని చల్లారుస్తూ ఉంటుంది. ఎవరైతే నూతన వధూవరులు ఇది వరలో ప్రతి ఒక్కరికి కూడా పొలాలు ఉండేవి, పొలం పనులు చేసుకునేవారు. ఖచ్చితంగా అతను ఉద్యోగం చేసుకుని ఏం చేసుకున్నా పొలం పనులు ఉండేవి. 1 ఎకరము 1/2 ఎకరం ఉండేది. పెళ్లిళ్ళు చేసేప్పుడు కూడా మా అమ్మాయికి 1/2 ఎకరం పొలం ఇచ్చామండి అనేవారు. అంటే పంటలు పండించుకునేవారు. పెళ్లి జరిగిన తర్వాత తొలకరి చిలుకలు పడుతున్నప్పుడు పంట పొలంలో పనులు ఎక్కువ ఉంటాయి. కొత్తగా వివాహం అయిన తర్వాత కొత్త మోజులో భార్య ఉందనే విషయంతో భార్యతో ఇతను పడుకుంటూనే ఉన్నాడు అనుకోండి, రూమ్ లో పొలం పనులు ఎవరు చేయాలి? తండ్రి కొడుకు ఇద్దరు ఉదయం వెళ్ళి పొలం పనులు చేసుకుని వస్తారు ఇదివరకు రోజుల్లో. మరి తొలకరి చెల్లు పడుతున్నప్పుడు పొలంలో ఉన్నటువంటి పనులు చేయడానికి కొడుకు వెళ్ళగానే తండ్రి ఒకడే వెళ్తే ఇద్దరు చేసే పని ఒకడే చేస్తే కష్టం అయిపోతుంది కదా. అప్పుడు ఇద్దరు చేసే పని ఇద్దరు చేయాలి. ఇతను కొత్తగా వచ్చినటువంటి భార్య మోజులోనే ఉండిపోతాడేమో అని చెప్పి ఈ నెల రోజులు వర్షాలు పైన పంట పొలాలు కొంచెం దూరంగా ఉంటాడు. దీని వల్ల మన వాళ్ళు ఏంటంటే, ఎరా కళ్ళం కొంగట్టుకు తిరుగుతావా, ఇంకా లేవా రావా అని అతన్ని తల్లి మందలిస్తూ ఉంటుంది. నా మొగుడిని అంటారా అనేటువంటి స్వార్థం భార్యకి కలిగి అత్తాకోళ్ళ నుంచి గొడవలు జరుగుతాయి. ఈ అత్తాకోళ్ళ మధ్య గొడవలు జరగకుండా ఉండాలంటే వీరిద్దరిని కూడా కొన్ని రోజులు, అంటే కొత్తగా వివాహం అయిన తర్వాత కొన్ని రోజులు పెడమొహం కొంచెం దూరం పెట్టుకుంటే ప్రేమ కూడా పెరుగుతుంది. ఇప్పుడు మనం కొత్తగా ఫోన్ కొనుక్కున్నాం అనుకోండి, దాన్ని చాలా జాగ్రత్తగా చూస్తాం. దానికి ఒక కవర్ వేస్తాం, దానికి ఒక పౌచ్ చేస్తాం, దానికి ఒక హ్యాండిల్